బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా మందడంలో నిన్న జరిగిన N8 రోడ్డు నిర్వాసిత సమావేశంలో గుండెపోటుతో చనిపోయారు రామారావు. ఆయన మృతదేహానికి నివాళులర్పించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్. అయితే నివాళులర్పించేందుకు వచ్చిన ప్రజా ప్రతినిధులతో తమ ఆవేదన వ్యక్తం చేశారు మృతుడి కుటుంబ సభ్యులు. ఇప్పుడెందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయిన మనిషిని తీసుకురాగలరా అంటూ నిలదీశారు. మీ సానుభూతి అక్కర్లేదంటూ ఫైర్ అయ్యారు మృతుడి బంధువులు. తమకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు ప్రజాప్రతినిధులు. రామారావు భౌతిక కాయానికి నివాళులర్పించారు మంత్రి నారాయణ. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సీఎం చంద్రబాబుతో రామారావు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించారు నారాయణ. రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లా మందడంలో నిన్న జరిగిన N8 రోడ్డు నిర్వాసితుల సమావేశంలో గుండెపోటుతో చనిపోయారు రామారావు. ఆయన మృతదేహానికి నివాళులర్పించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నిన్న రాజధాని ప్రాంతమైనటువంటి మందడం గ్రామం గుండా N8 రహదారి అనేది వెళుతుంది. ఆ రహదారి వెళుతున్న సందర్భంగా దాదాపు ఒక 20-30 ఏళ్లకు పైగా తీసివేసిన పరిస్థితుల్లో నిన్న గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభ నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతు రామారావు తన నివాసాన్ని కూడా తీసేస్తున్నారు కాబట్టి తనకి పలానా అంటే సీడ్ యాక్సెస్ రోడ్ సమీపంలో ఇల్లు ఇవ్వాలని అక్కడ కోరారు. అంతేకాదు దీనికి సంబంధించిన అంశాన్ని కూడా ఆయన కొంత గట్టిగానే మాట్లాడిన సందర్భంలో మాట్లాడి తర్వాత ఆయన కుర్చీలో వెళ్ళి కూర్చుని ఒకసారి కుప్పకూలిపై గుండెపోటుకు గురయ్యి చనిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర మంత్రి పెమ్మసాని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ఆయన మృతదేహాన్ని పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలో స్థానికులు, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా రామారావు బావమరిది తెనాలి శ్రవణ్ కుమార్, అదేవిధంగా తెనాలి శ్రవణ్ కుమార్ మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ వల్లే మా బావ చనిపోయాడంటే ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రాజధాని పేరుతో ఫైనాన్స్ చేస్తున్నారంటూ ఆయన విమర్శలు కూడా చేశారు. నిన్న మా ఇళ్లను తొలగిస్తున్నారనే బాధతో, ఇళ్లను కూల్చివేస్తున్నారనే బాధతోనే తన బావ చనిపోయినట్టు ఆయన బామర్ది కొంత ఆరోపణలు చేసిన నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అతన్ని అడ్డు చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత
మంత్రి నారాయణ వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించడమే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్వయంగా ఫోన్ లో మాట్లాడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అన్ని విధాలు అండగా ఉంటామని ఆ కుటుంబానికి అయితే భరోసా ఇచ్చారు. అయితే ఇక్కడ కొంత తెనాలి శ్రావణ్ మీదే మాత్రం రైతులు కానీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కానీ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా రైతుల్ని ఒత్తిడి చేసి ఈ విధంగా గ్రామాల మీదుగా రహదారులు తీసుకువెళ్తున్నారు. ముందుగా భూములు ఇస్తే చాలు రాజధాని కోసం అని చెప్పి ఇప్పుడు గ్రామాలను కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని కూడా అక్కడ గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బాధతోనే తమ బావ చనిపోయాడు బామర్ది కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొంత గట్టిగానే మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కుటుంబంతో మాట్లాడి భరోసా కల్పిస్తాం, ధైర్యంగా ఉండాలని కూడా కొంత భరోసా కల్పించే పరిస్థితి ఉంది. వస్తున్నా రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇక్కడే ఉన్నాడు.